జై జై లక్ష్మి జై భూలక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిత మస్తి. సో ఇవాళ మనం శ్రీవాణి అక్కడి వరలక్ష్మి వ్రతంకి వెళ్ళి అటెండ్ అయ్యి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వాయిని కూడా తెచ్చుకున్నాము. అయితే నేను అక్కడ వెళ్ళి షూట్ అయింది. షూట్ అయ్యి చెప్తాను. మంచి యాక్ట్రెస్, మంచి సినిమా యాక్ట్రెస్, సీరియల్ యాక్ట్రెస్, మంచి డాన్సర్ కూడా. మన సెలబ్రిటీ ఛానల్స్లో ఫైనలిస్ట్ తెలుసు కదా. డాన్స్లకే కింగ్ ఆఫ్ ది రింగ్, ఫస్ట్ నర్తనశాల విన్నర్. నా మంచి ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. ఓహో, ఎదురొచ్చారా? మంచిదే వచ్చింది. లక్ష్మీదేవి ఎదురొచ్చింది. సూపర్. నమస్కారం. ఇది ఏ ఛానల్ తెలుసుకోవచ్చా? వెల్కమ్ టు మహిత మస్తి. వెల్కమ్ టు మహిత మస్తి. థ్యాంక్ యూ. అది మాది. వెల్కమ్ టు అలాగే మేడం. మేడం సార్, మేడం అంతే. బాగున్నావా? మొత్తం పెట్టండి.
నాకు కూడా పెట్టలే. అంటే కొద్ది లెక్కనే. సో బట్ మా వాళ్ళు ఎలా ఉన్నా ఆదరిస్తారు కాబట్టి నైటీలో ఉన్నా ఆదరిస్తారు. అంతా మీ వల్లే అండి, మీ దయ వల్లే. ఇలాగే ఆదరించండి, నైటీల మీదే ఎక్కువ ఇష్టపడండి. ఈ వరలక్ష్మి వ్రతం కాబట్టి తప్పలేదు. అందులో నేను హాఫ్ గారె తిన్నా, కొంచెం ఫీవర్ తిన్నా, బగారా రైస్ అన్ని టేస్ట్ చూసారు. ప్రసాదమే తినాలిరా. ప్రసాదం క్లారిటీగా సరిగా ఉన్నాయి ప్రసాదం. రండి బాబు రండి మా నటనలు చూడగ రండి. ఓకే రెడీరా బాబు రెడీ బాబు పోయిందండి ఎక్స్ట్రా నాకు నచ్చుతుంది. నాకు తెలుసు 2-3 చూస్తుంటే వాళ్ళని పెట్టాం బాగుందనా? నిజం బాగుంది. ఒలింపిక్స్ లో మేము గోల్డ్ మెడల్ సాధించాము. A few minutes later. Two hours later. रुको जरा सबर करो. సో ఫైనలీ రెడీ అయిపోయి ట్రెడిషనల్ గా మనం ఇప్పుడు నవీన్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో శ్రీవాణి అక్కది ఫినిష్ అయిపోయింది లాస్ట్ వీక్. ఈ వీక్ నవీన్ అక్క పిలిచారు. సో వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. అండ్ ఐ లవ్ దిస్ వైబ్ గైస్, ఈ ట్రెడిషనల్ వైబ్, ఈ గంధం పొట్టు, ఐ లవ్ ఇట్. ఎందుకో తెలీదు, ఇలా రెడీ అవ్వగానే నాకు ఐ జస్ట్ లవ్ ద ఫీల్ అనమాట. సో ఆ ట్రెడిషనల్ వైబ్ అంటే నాకు ఎందుకు చాలా ఇష్టం. అండ్ వెళ్ళి అమ్మవారిని కూడా మంచిగా దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాం. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హంగ్రీ అండ్ లెట్ మీ ఈట్ సంథింగ్ మీన్ వైల్. బాయ్, సీ యూ దేర్. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అన్ని కబుర్లు మాట్లాడుకుందాం ఇంకొన్ని. సో ఫైనలీ నీట్గా మన ఇండియన్ ట్రెడిషనల్ రెస్టారెంట్ కల్చరల్గా చేసే యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. ఇలాంటి వాటికి ముందుంటాను రెడీ అయిపోయి అన్ని కలవడానికి. అవునా? సో మన ముందు వస్తుంది, వేరే అక్క వాళ్ళు కూడా
చేయిస్తారు. నమస్కారం. కరెక్ట్ మన టీం ఉన్నప్పుడు వచ్చాను. అవునా? సింక్ లో ఉన్నానైతే. నాన్ సింక్ లో లేకుండా. హాయ్. నమస్తే అండి. మన టీం కలిసి ఒక ఫోటో ఏ కదా కమ్ కమ్. నేను దండం పెట్టేసి ఫోటో దిగుదాం అందరం మన టీం మన బ్యాచ్. మా మనసంతా నవ్వే బ్యాచ్ అన్నమాట ఇది. నమస్కారం అండి రఘు గారికి స్వాగతం సుస్వాగతం. కెమెరా మేడం నాదే సిన్సియర్ గా దండం పెట్టుకున్నాను. ఇటు తిరగమా ఏమీ వినకుండా. రండి దా. మా బ్యాచ్ మా మనసంతా నువ్వే అన్నారు కదా. మనసంతా మీరు ఇది యాడ్ రవీనా గారు కదా. ఇదంట అమ్మ వాళ్ళే. ప్లేస్ ఎలాగో ఎవరిని తొక్కేసారు మీరు నుంచున్నారా? ఒక్క నిమిషం. అమ్మ అసలు మామూలుగా కాదు, వెయిట్ చేస్తున్నారు. కుమ్మడికి కొట్టేస్తుంది. గ్యారెంటీ కొట్టింది, అది వేరే విషయం. ప్యాకప్ అవగానే బాయ్ కనపడ్డాడు. బాయ్ అంటుంటే అక్కడికి వెళ్తున్నాను. నేను వస్తున్నాను మా ఆవిడ తీసుకోవాలని చెప్తున్నాడు. ఓకే అమ్మ, మీ ఆవిడతో మాట్లాడుతూ వచ్చాగా అన్న. బాయ్ బాయ్ బాయ్. వాళ్ళు వచ్చిందా అలా ఏది పసుపు కుంకుమ మీద ఇప్పుడు అన్ని ఫ్రెష్గా తీసుకొచ్చాను వాళ్ళేనా? గుడ్ గర్ల్ వేసుకుంటుందమ్మా. నెక్స్ట్ ఉంది కదమ్మా అందుకని అదే థ్యాంక్ యూ. నేను పెడతాను. నేను కూడా పెడతాను. షూటింగ్ అయిపోయింది కదా. అయిపోయింది హ్యాపీగా. ఎంత కావాలన్నా షూటింగ్ లో అయితే ఇలా అన్ని అంటనట్టు. చీటింగ్ కూడా చేసే మన వాళ్ళు ఇలా కుంకుమ చేయడం కలర్స్ కలర్స్ అమ్మో వాళ్ళు రేపటి దాకా కూడా పోదు అది. ఏం చెప్తున్నావురా? మెయింటైన్ చేయడానికి ఒక అవార్డు ఇవ్వాలి అక్కడికి. దేనికి? నువ్వు గోల్ మెయింటైన్ చేస్తున్న ఒక అవార్డు ఇవ్వాలి. గ్యారెంటీ. ఇది చూడు సగం ఇరిగిపోయి ఎంత రాసుకుంటాయి తెలుసా? ఇవి రావు అన్ని అన్ప్యాకింగ్ గీత్ ప్యాకింగ్ చేసుకుంటే ఏం చేయాలంటే అక్కడ ప్లస్ చేయాలి. నేను అమ్మవారి స్వరూపంలో ఉన్నాను. సో అక్కడ కోరుకునే అన్ని జరగాలి అనుకుని దండం పెట్టుకొని అక్షంతలు చాలా అట్లుంటది మనతో. అంటే అది దాన్ని రౌండ్ తిరగాలి. ఒక 2 స్టెప్లు వేయాలి. పూజ కోసం చేయాలి కంపల్సరీ. అంటే ఇప్పుడు రౌండ్ 2 times baby రౌండ్. తర్వాత you have to do exactly like this. డాన్స్ డాన్స్ కాదు, you are giving బ్లెస్సింగ్స్ రా, బ్లెస్సింగ్స్ అలా ఇవ్వాలి. ఇలా చేసి ఇస్తారా? నేను అబద్ధం చెప్తాను నీకు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. Third is this and go out to Goa. Next బ్యాగ్ ప్యాక్ చేసుకొని గోవా. Yeah. వెయిటింగ్ గోవా గోవా Go for God. ఎప్పుడు అని నో నో బేబీ we are not waiting. Goa is waiting for us. అట్లా అయిపోయింది పరిస్థితి. వరలక్ష్మి వ్రతంకి వచ్చి గోవా గురించి మాట్లాడుతున్నాం. అదే కదా. మీరు
అదే కదా. నేను పర్టికులర్ గా ఈ పర్పస్ కోసమే ఫ్రాక్ డిజైన్ చేసి మరీ తీసుకొచ్చాను. ఆర్డర్లో వస్తుంది. ఇవాళ కనీసం దేంట్లో జరిగావా ఇవాళ దేవుడు ఇస్తాడా? ఓం శ్రీ రేపటి నుంచి మళ్ళీ కష్టం. షార్ట్ లో ఉందా అన్నాడు అనుకో. అక్క ఎంత సింపుల్ గా ఉంటదంటే ఎంత కష్టమైన పని అక్కడ ఎంత గట్టిగా అరుస్తుంది. ఒకసారి ఏమో చెప్పులకి మందడికి అరపడుతుందని ఇంత వస్తుంది చీర కిందికి మీ ఇష్టం మళ్ళీ తర్వాత ఇలా వెళ్ళిపోయాడు. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. జారి పడ్డాను. ప్యాకప్ అవుతుంది మీ ఇష్టం. చాలా సింపుల్ గా చెప్పేసింది. ఎలా అంటుంది అలా అంటుంది. మీకోసం నా చీర డామేజ్ చేసుకుని నేను కిందికి కట్టి కింద ఏడుస్తూ ఉంది. మీ చెట్టు అంతా నేను తుడుస్తూ ఉంటే నా డ్రెస్ కి ఇయర్ కి మ్యాచింగ్ నా దగ్గర గ్రీన్ బ్యాంగిల్స్ అప్పుడు లేవు. ఇయర్ కి మ్యాచింగ్ వైట్ అండ్ గోల్డ్ వైట్ ఇయరింగ్ మ్యాచ్. అది మా హీరోయిన్ నీకోసం స్పెషల్ గా. ఆ గోల్డ్ చదువుకుంటే తీయమ్మ అది కూడా. ఎప్పుడు పెట్టలేదు. నాకు భయం పెట్టుకోవడం. అది అయితే పెట్టండి. ఇక్కడైతే అసలు మామూలు గ్లామర్ పెట్టుకోవచ్చు. నేనా? ఎలా? అవును. నీకు పెట్టినా ఎంత పక్కకుండా నేను అవసరం లేదు. నీకు సపోర్ట్ గా వస్తానక్క. శారీలో రావాలి. ఏజ్ చాలా మనకు అలా కలిసి అమ్మవారి దగ్గర యాక్చువల్లీ అమ్మాయిలకి అందరూ వరలక్ష్మి పూజకి మన కొత్త సీరియల్ నుంచి ప్రమోషన్కి వెళ్ళి మామూలుగా ఫీల్ ఎలా ఉంటామా ఇప్పుడు పర్వాలేదా అని లక్కీగా వాళ్ళు తిరిగి అందరూ వదిలేసి ఎంతో 1 hour 10 minutes సరిపోయింది. నేనే శంషాబాద్ కాబట్టి ఈ వాడు ఏ 9:30కి వదులుతారో వ్యవసాయ 10:30 ఉంది మెసేజ్ పెట్టాను. 10:30 అంటే మరి బాగా లేట్ అయిపోతుంది కదా పర్వాలేదు అంతే కదా. సార్ ఇది కదా ఫేవరెట్. దేవుడికి ఏమంటావా? లేదు యాక్చువల్లీ డెకరేషన్ బాగుంది. ఇవి లాస్ట్ టైం కూడా అలాగే చేసింది అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మొత్తం ఇంత సెటప్ పెట్టింది. ఆ రోజు శిరీష మాలేసుకుని శృతక మానేస్తుంది. ఇదంతా మళ్ళీ
నువ్వు చాలా స్ట్రాంగ్ సరే, చాలా స్ట్రాంగ్ అందుకే గట్టి గట్టి హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ చాలా నేర్చుకోండి ఏంటి బాబన్న ఇంకోసారి అన్న బట్ ఇప్పుడు ఇంకా టేస్ట్ ఉంది నా హ్యాండ్స్ ఉన్న జర్మ్స్ కూడా స్ట్రాంగ్ బట్ ఫుడ్ అయితే సూపర్. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు చేయి కడుక్కోవాలని గుర్తు చేసింది వాళ్ళే, వెంటనే వెళ్ళి కడుక్కొని వచ్చా, మళ్ళీ బిల్డప్ కొట్టినారు. మాకు తెలుసులేరా బొబ్బట్లో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చీకమాకటం. శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగముల పరిపాలించే జననీ వేసేసాడు బాగా వేసేసాడు ఇదే కనపడలేదక్క, అందుకని బాగున్నారక్క. ఏం బ్యాంక్ వెళ్ళిపోయాను నేను, మళ్ళీ నేను టపటపా వెళ్ళి మళ్ళీ టపటపా కొట్టి సరే ఇది కాదు ఎలాగో అసలు తీరాలి. లోపలికి వచ్చాక ఇంకా నేను సరేలే ఏంటి బ్రో అంత మాట అన్నావు ఇదైతే బయట ఇదెందుకు ఇక్కడ ఉంది అంటుంది. బ్రాడ్కాస్ట్ పెట్టా అవునా? తర్వాత చూస్తే ఇందాక నీకు మెసేజ్ చేద్దాం చూస్తే అందరూ గ్రూప్లో వెళ్ళండి. ఓకే ఓకే పెట్టుకోవాలి. మీటింగ్ కూడా అందరికి అదే రాసింది ఈరోజు. అందరికి అదే రాసింది. ఏంటి తెలుసా, నేను వచ్చే లోపలే రాసేసి బొట్టులు పెట్టేసి ఇస్తున్నామ్మా వాయన, ఎవరికి ఇస్తామ్మా వాయన చెప్పేసింది అందరికి. అట్లుంటది మనతో. అదే ఎవరి బ్లడ్ అదే కదా. పని చేసుకుంటాం. పని చేసుకోవట్లేదు.
వరమహాలక్ష్మి కోరుకున్న వరాలన్నీ తీర్చేయాలి. కానీ ఈరోజు మనం చూసిన తర్వాత కొంచెం కొత్త ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడు నేను అల్లవాడిలో ఎక్కువ కాటికి పెడతా ఉంటున్నా కళ్ళు అనిపించేవి చేసుకున్నాను చెప్పకూడదు కానీ బాగుంది ఇలాగే పెట్టుకో. నేను దాని పర్పస్ మీద పెడుతున్నాను అక్కడ, లేదా రెగ్యులర్ ఇలాగే పెడతా. అవునా అసలు ఒకవేళ అసలు ఇంట్లో నుంచి వచ్చింటే మాత్రం ఇంకా చాలా ఎవరో ఎవరని కింద నువ్వు రాయాల్సి వచ్చేది మహేశ్వరి బట్టి అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. నాకు ఇట్లా ట్రెడిషనల్ ఈవెంట్స్ అటెండ్ అవ్వడం చాలా తెలుగు చెప్పచ్చు కదా. అదే సాంప్రదాయం, మన ధర్మాన్ని, మన శాస్త్రాల్ని, మన సాంప్రదాయాన్ని చూపించే సనాతన ధర్మం ఉన్న ఇవన్నీ పాటించి నిజంగా నాకు చాలా ఇష్టం. ఒకటే తెలుగు అడిగింది కంగ్రాజు. నేను చాలా కొత్తగా పాఠం చెప్పింది. క్లాసికల్ టీచర్ కా మాత్రం ఉంటాయి. ఉండాలి. మమ్మల్ని గెలిగితే చాలు, చాలా వచ్చేస్తుంది బయటికి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. సనాతన ధర్మం గురించి పంపించక్క. నువ్వు ఇక్కడే క్లాస్ పెట్టచ్చు. మీరు ఇద్దరు రీల్స్ చేయకుండా రీల్స్ లేదు క్లాస్ టీచరే నేను. లేదా జును డుమ్ డుమ్ కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. లేదు తైతా కిట్టెత్తక్క అలాంటివి నేర్పిస్తాను. అసలు అదొచ్చి నీకు అవి నేర్పిస్తుంది. ఆహా లాస్ట్ లో మా టీచర్ తోమంది, ఫస్ట్ వెళ్ళి తోమ అంటది. తినట్లేదు, వెళ్ళిపోతున్నా ఇంట్లో. పొద్దున కొంచెం తక్కువ ఆర్డర్ చేసేదాన్ని. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సార్ మీరు వెళ్ళిపోతున్నారని బాధ కాదు. ఫుడ్ మిస్టర్ అంజలి యొక్క హస్బెండ్. రియాక్షన్ ఇంపార్టెంట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ డ్రెస్ నేనే చేశాను ఫ్రెండ్స్. అదే అనుకుంటున్నా అక్క. బాగుంది అన్న ఎందుకన్నా బాగుంటారు అన్న మానిక్యూర్ కి ఏమైనా అవసరం లేదు, మీకే వేసి ఈ రోజు వరలక్ష్మి రథం నాన్న, ఇది వరలక్ష్మి రథం నాటే. ఓ భాయ్ మారో ముझे మారో మారో ముझे మారో మారో. కాదక్క నాకు ఒక ఒక డౌట్. నిమిషం నాకు డౌట్ వచ్చింది. ఒక నిమిషం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయింది. వరలక్ష్మి వ్రతాన్ని కృష్ణుడు ఎందుకు చేస్తావు? నేను 3 రోజులు కృష్ణాష్టమి ఉంది కాబట్టి అని చెప్పారు. కాదు, మా ఆయన ఇంతవరకు కృష్ణుడిని అవ్వలేదు కాబట్టి ఆయన అలా చూడాలనుకుంటున్నాను కాబట్టి. ఏం చేద్దామంటావు మరి? ఎన్నిసార్లు చెప్పాలి? ఇదే మాట మీద రికార్డ్ చేసుకో. ఇదే మాట మీద నేను అలా ఉండను. ఇదే మాట ఆ ఉండాలి. మాట మీద ఉంటే నేను భార్య ఎందుకు అవుతాను? నేను అంతే ఉండను కదా ఉండదు. నేను ఉండను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఆడవారి మీద ఉండక. మాటలకు అర్థాలే వేరులే. టీచరు మధ్య ఒక యాంకర్ మధ్యలో 2 ర్యాప్ పాడిస్తున్నారు. సరే మొత్తానికి ఇట్లా దారి వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు తింటాను. Straight వెళ్ళి right. పాపం అన్న. నువ్వు always. స్వీట్ అయిపోయింది. అవసరం లేదు నాకు. నేనే sweet. నువ్వు తినేది. మళ్ళీ వేసాడు. మీ ఇద్దరు స్వీట్ కానీ స్వీటెస్ట్ అబ్బా చందమామ. నేనైతే నా బుజ్జిదానికి ఫ్యాన్ నిజంగా. అందరూ ఆమెను అడుగుతున్నారు, అందుకే పడుకోబెట్టేసాను. దానికి డిస్టర్బ్ దానికి పడుకుంది తొందరగా. అన్ని పనులు చేసేసి అలసిపోయి ఉంటుంది. అమ్మ చాలా ఉంటుంది. చిట్టల్లి పడుకో అన్నారు. ఏమైనా తిండు కానీ ఫస్ట్. సో ఫైనల్లీ మన తేజు ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. సో తేజు దగ్గరికి వెళ్ళి తేజు అమ్మవారికి గుడ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ఈరోజు పొద్దున్నే కలిసాడు అమ్మ లొకేషన్ లో అనుకోకుండా. మరి ఇప్పుడు సార్ ఏంటి సార్ అది? అది ఏడుక హ్యాపీ బర్త్డే.
ఫోటో సెట్ నుంచి వచ్చి అవును అల్లుడు ఉన్నాడు, మీ వాళ్ళతో పాటు. సరే సరే అని అదే స్టేటస్ లో వీడియో ఉన్నాడు. ఇట్లా ఎవరు వస్తే వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాడు, ఎవరు వస్తే వాళ్ళ ఈ దేవుని దగ్గరికి వస్తాడు. ఎంత చెప్పినా విన్నాడు. నాకన్నా తిన్నది అదే కంచాల కంచాల. నేనన్నా అసలు డైటింగ్ అని చెప్పి కదా నువ్వా నేను చాలా డెలికేట్ నువ్వే డెలికేట్ లేదు రండి సార్ ఇక్కడ రండి సార్ మీరు బయటికి పోదు. రండి సార్. ఏం బికేది బికి ఇలా బికి తీస్తాందా బికి తిన్నాను చిన్నది చిన్నది అందుకే బిస్కెట్ తీసుకున్నాడు. ఈరోజు వాడికి బిస్కెట్లు తీసుకుంటే మొదటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. వరమహాలక్ష్మి మా దేశానికి ఇంటికి? అన్ని ఇచ్చేయాలి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది